హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు అఫీషియల్. సో అయితే బైక్ అయితే కండిషన్ చూడొచ్చు గైస్. రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. ఎంటీ బ్లాక్ కలర్ షెడ్కి వెళ్ళిపోయింది. అసలు మన బైక్ అయితే చూడొచ్చు, సర్వీస్కి అయితే తీసుకొచ్చా. ఆఫ్టర్ గోవా తర్వాత మన బైక్ అయితే కొంచెం అయితే సర్వీస్కి వచ్చింది. బ్రేక్స్ కానీ అండ్ క్లచ్ కానీ అండ్ కొంచెం అయితే సర్వీస్కి వచ్చాయి. సో అందుకే వెంటనే చేపిద్దామని తీసుకొచ్చినాం. నా బైక్ పక్కల చూడొచ్చు మీరు, సేమ్ R15 మాన్స్టర్ అయితే ఆగుంది. బట్ ఏమంటే అది ఇంజన్ అనేది స్టక్ అయిపోయిందంట. సో రిపేర్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మన బైక్ అయితే సర్వీస్ కంప్లీట్ చేయించుకొని వాషింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన గైస్. వాషింగ్ కూడా టోటల్గా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడైతే బైక్ చైన్ స్ప్రే అయితే చేద్దామని వచ్చిన. అండ్ వాటర్ కూడా కొంచెం, నేను వాటర్ వాష్ చేయించిన తర్వాత కూడా కొంచెం వాళ్ళు సరిగా చేయాలి అనమాట. సో అందుకే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ చేసి మళ్ళీ నేను ఒకసారి క్లీన్ అయితే చేసుకుంటున్నా. వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అట్లే ఉందన్నమాట, ఆయిల్ అందుకే. సో మళ్ళీ నేనైతే మళ్ళీ వాటర్ వాష్ అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే మన బైక్ క్లీన్గా ఉండడం అంటే మనకి ఇష్టం అనమాట. లుక్స్ ఎట్లా ఉంటాయంటే వేరే లెవెల్ ఉంటాయి. సో అందుకే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నా బైక్ అయితే. అండ్ సర్వీస్ కూడా టైం టు టైం అయితే చేపిస్తున్నా. ఆఫ్టర్ గోవా తర్వాత, ఘాట్ సెక్షన్ తర్వాత చాలా అంటే చాలా స్ట్రెస్కి అయితే తీసుకుంది అనుకుంటా బైక్. చాలా వీక్ అయినట్లు అనిపించింది. అందుకే టోటల్గా ఆయిల్ సర్వీస్, చైన్ సర్వీస్ అండ్ వాటర్ సర్వీస్ అన్నీ చేపించి మళ్ళీ కొత్త లుక్ అయితే తీసుకొస్తున్నా బైక్ అయితే. నిజానికి చెప్పాలంటే గోవా తర్వాత బైక్ని అసలు నేను పట్టించుకోలే అనమాట. ఒక 1 వీక్ ఏంటంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా అండ్ ఫుల్ స్ట్రెస్ అనుకోండి. మళ్ళీ ఆఫ్టర్ గోవా తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల కొంచెం బైక్ని అండ్ నా బాడీ కండిషన్ కూడా నేను సరిగా అయితే పట్టించుకోలేదు. సో మళ్ళీ అయితే నేనైతే వ్లాగ్స్ అయితే, డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా గాయ్స్. సో మీరైతే సపోర్ట్ చేయండి ఇలాగే. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. సో బైక్ అయితే వాళ్ళు క్లీన్ చేయడం కంటే మన బైక్ని మనం క్లీన్ చేసుకుంటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. సో అందుకే మళ్ళీ క్లీన్ చేస్తున్నా గాయ్స్. వాళ్ళు అక్కడక్కడైతే కొంచెం డస్ట్ అయితే వదిలిస్తారు. సో అది కూడా మనం క్లీన్ చేసుకుంటే ఫుల్లీ క్లీన్ అయిపోతుంది బైక్. సో అందుకే మళ్ళీ క్లీన్ చేసుకొని, సో బైక్ని అయితే ఇప్పుడైతే ఆయిల్ దగ్గర కొంచెం లీకేజ్ ఉన్నాయి, ఆయిల్ ట్యాంక్ దగ్గర. సో అదైతే క్లీన్ చేసుకొని చైన్ కూడా క్లీన్ చేస్తున్నా. ఇప్పుడైతే చైన్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బైక్కి ఒక న్యూ లుక్ అయితే వస్తుంది గైస్. మీరైతే చూస్తారు ఇప్పుడైతే ఫుల్లీ క్లీన్ అయిపోయింది. ఇంతకుముందు కండిషన్ కూడా మీరు స్టార్టింగ్లో చూసి ఉంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఇప్పుడు చూద్దురు. టోటల్గా క్లీన్ అని చేయించి సర్వీస్ మొత్తం చేయించిన ఇప్పుడు. అండ్ చైన్ దగ్గర మెయిన్ R15 బైక్కి చైన్నే ప్రాబ్లం గాయస్. చైన్ స్ప్రే మినిమం మీరు ఒక 700 కిలోమీటర్స్కి ఒకసారి అయితే కంపల్సరీగా చైన్ స్ప్రే అయితే చేసేది ఉంటుంది. లేదంటే చైన్ అయితే లూజ్ అయిపోతుంటుంది. మళ్ళీ మీరు చైన్ ప్యాకెట్కి ఖర్చు, డబల్ ఖర్చు అనమాట. సో అవన్నీ పెట్టుకోకూడదు అనుకుంటే మనం దాన్ని కొంచెం డిసిప్లిన్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సెట్ అనుకోండి. అండ్ గోవా రైడ్ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం టోటల్గా కంప్లీట్గా ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం నేను అండ్ మా ఫ్రెండ్ యశ్వంత్. అండ్ ఆఫ్టర్ గోవా గద్వాలకు వచ్చిన తర్వాత చాలామంది అయితే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బైక్ మీద గోవా పోయినావా? అరే మేము కార్ నడపాలంటేనే కింద మీద అవుతాం, నువ్వు గోవాకి బండి మీద పోయినావు అంటే గ్రేట్ రా అన్నారు. ఎందుకంటే మనకు ఆ పిచ్చి, ఆ ప్యాషన్ ఉందంటే వెళ్ళిపోతాం. నిజానికి అంత ఈజీ ఏం కాదు గైస్. బైక్ మీద గోవా అంటే రోడ్డు చాలా అంటే చాలా దారుణంగా ఉండే. నేను ఎంత కంట్రోల్ చేసుకొని బైక్ డ్రైవ్ చేసిన అనేది నాకు తెలుసు అనమాట. అండ్ మా ఫ్రెండ్ యశ్వంత్ కూడా అక్కడక్కడ కొంచెం డ్రైవ్ అయితే చేసిండు. మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసింటాడు వాడు కూడా. మ్యాక్సిమం అయితే 1000 కిలోమీటర్స్ అయితే నేనే డ్రైవ్ చేసిన. మా గద్వాల నుంచి గోవాకి 550 ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం నేనే డ్రైవ్ చేసిన. ఎందుకంటే మనకు పిచ్చి ఉంది, బైక్ అంటే ఇష్టం. అండ్ ఇంకోటి ఏమంటే ఈ బైక్ నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నా కాబట్టి ఆ కష్టం, ఆ ఇష్టం అన్నీ నాకే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన ఓన్ మనీ పెట్టి మనం కొనుక్కున్నామంటే దాన్ని మ్యాక్సిమం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా అనేది మనకే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే గోవా రైడ్లో ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పెట్టుకోవాలి, ఒక్క చిన్న డెంట్ పడాలి, ఎక్కడ కూడా బైక్ కింద పడడం కానీ అట్లాంటివి ఏమీ జరగాలి అనమాట. సో దానికైతే థ్యాంక్ఫుల్ టు గాడ్ అనుకోవాలి.
సో అది అనమాట. ఇప్పుడైతే లుక్స్ అయితే మీరు చూడొచ్చు. బైక్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది. మళ్ళీ మన కొత్త లుక్ అంటే బైక్ స్టార్టింగ్లో తీసుకున్న లుక్ అయితే మీరు చూడొచ్చు. అంత కొత్తగా రెడీ అయిందనమాట బైక్ అయితే మీరు చూడొచ్చు. క్లియర్గా ఎక్కడ కూడా ఇంత డస్ట్ లేకుండా టోటల్గా క్లీన్ చేయించిన ఆయిల్ సర్వీసింగ్ అండ్ వాటర్ సర్వీసింగు, చైన్ సర్వీసింగు, గేర్ బాక్సెస్ అంతా టోటల్గా ఫిట్ అయిపోయింది. మన ఛానల్ నేమ్ అయితే అక్కడ ఉంటుంది, సంతు అఫీషియల్ 60. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీరైతే డైలీ వ్లాగ్స్ అయితే చూస్తారు ఇప్పటి నుంచి. సో జిమ్కి అయితే వెళ్తున్నా కాబట్టి జిమ్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మన ఫుడ్ దగ్గర నుంచి మనం తినే ఫుడ్, డైట్ అండ్ హెల్త్ పర్పస్ అన్నీ టోటల్గా అయితే వ్లాగ్లో అయితే మీరు ఇప్పటి నుంచి అయితే చూడొచ్చు. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మీకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. పీక్ మేల్ కంటెంట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఏమి ఇంకా టైం అయితే అయిపోలే, టైం ఇంకా మస్తు ఉంది. సో చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, చాలా కంటెంట్ కూడా చేయాలని ఉన్నా. సో డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, మనమైతే వ్లాగ్స్తో కలుద్దాం ఇప్పటి నుంచి. సో బైక్ ఉంటుంది, బైక్ ప్లస్ వ్లాగ్స్ అంటే ఎట్లా అంటే జిమ్కి వెళ్తూ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తా. అండ్ ఫుడ్ పర్పస్, హెల్త్ పర్పస్ వీడియోస్ కూడా ఇప్పటి నుంచి వస్తాయన్నమాట. సో ఎన్ని డేస్ అయితే ఒక 4 వ్లాగ్స్ అయితే గోవా కంటెంట్ అయితే ఇచ్చిన. ఇప్పుడైతే డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే చేస్తా. అండ్ అవే ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు. సో బైక్ అయితే అయిపోయింది, ఫుల్లీ టైర్డ్ అయిపోయినా అనమాట అన్నీ సర్వీసింగ్లో అయిపోగొట్టేసరికి. సో మళ్ళీ రెడీ అయిపోయి అన్నీ చెక్ చేసుకొని బైక్ అయితే పార్క్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం మనమైతే. సో గాయస్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. డూ సబ్స్క్రైబ్. ఇప్పటికీ 4 సార్లు చెప్పినా అనుకుంటా డూ సబ్స్క్రైబ్ అని, అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి ఏనండి. డూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సో బైక్ అయితే స్టార్ట్ చేసిన గైస్. లుక్స్ చూడొచ్చు మీరైతే ఎట్లుంటాయి అనేది బైక్. ఆల్మోస్ట్ డన్ అనుకోవచ్చు. రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎంతమంది లుక్స్ ఇస్తారంటే మ్యాక్సిమం మన బైక్ మీదనే ఉంటాయి. ఇంకో ప్లస్ ఏంటంటే గాయస్, నాకు ఈ బైక్ అనేది హోల్ గద్వాల్, మా గద్వాల్లో 2 కలర్సే ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్న కలర్ ఇంకొక పర్సన్ దగ్గర ఉంది అంతే. ఇంకా ఈ రెడ్ కలర్లో అనేది గద్వాల్లో ఎవరి దగ్గర లేదు. అండ్ అదే మనకి ప్లస్ పాయింట్ అనమాట. అందుకే అందరి లుక్స్ అయితే మన బైక్ మీదకే వస్తుంటాయి. సో డిస్టిక్ గట్టిగా తాకుతుంటుంది గైస్, సో అందుకే గట్టిగా పెట్టిన బైక్.